హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. నేను మీ సంధ్య. ఈరోజైతే వీడియో ఏంటంటే సండే రోజు మార్నింగ్ మా ఊరి జర్నీ వీడియో మొత్తం వస్తుందన్నమాట. చూడండి మేము ఎలా వెళ్తాము, ఏమేం చూసాము, ఏంటి నా కాలేజు, బైక్ రైడర్స్, ఇంకా చాలా చాలా చూడండి. వీడియో అయితే బాగుంటుంది. మీ జర్నీ ఎలా చేస్తారన్నది కూడా కామెంట్ చేయండి. ఇదైతే మాది రా అండ్ రియల్ జర్నీ. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. నువ్వు కావాలని చేస్తావు కదా నాన్న కొన్ని పనులు. మరి ఏంటి వరస్ట్ బిహేవియర్ అసలు? వెళ్ళు, ఊపక్ దాన్ని, దెబ్బలు పడతాయి నీకు. హాయ్, మేమైతే ఊరు వెళ్తున్నాం. టైం ఎంత అవుతుంది? అరౌండ్ తాళం వేసేసాము. ఇంక ఇప్పుడైతే మనం బయలుదేరదాం, ఓకేనా? పిల్లలు, హస్బెండ్ అందరైతే దిగేశారు. ఇప్పుడు మనం దిగుదాం. ఫ్లోర్ అంతా ఖాళీ ఈ రోజుతో. మార్నింగ్ 6 అవుతుంది. అమ్మ జరుగు జరుగు. చూడండి చూడండి. పట్టుకో బాటిల్. చెల్లికి చెప్పులకు అంత బురద. ఎక్కడిది? నువ్వేంటి చెప్పులు పైన పెట్టావు? నువ్వేంటి దోశ బ్యాటర్ కాళ్ళ దగ్గర పెట్టావు? వాటర్ బాటిల్ వెన. We are starting the journey in the car. Yeah. Yes, you are on the way. You are on the way. You are on the way. నీ ఫేసే కనిపిస్తలేడమ్మా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఏ ఊరు? పల్లెటూరు. కాచిలియా? సరే బాయ్ చెప్పండి. అవునరా. ఎర్రగడ్డ మార్కెట్. ఏ మార్కెట్ రా? ఎర్రగడ్డ. హలో గైస్, వి ఆర్ ఇన్ ద ఎర్రగడ్డ మార్కెట్. కానీ ఇది చోర్ మార్కెట్ అంటారు కదా. అవి గోట్స్, అవి పొట్టేళ్ళ గోట్సా? ఆటోలో ఉండే కొమ్మలు తిరుగుతున్నా. ఇంకా సెట్ చేసుకోలేరు కదా. కొంతమంది నైటే వస్తారు కదా. నా ఫోన్ స్ట్రక్ అవుతుంది బావా. వద్దు, నా ఫోన్ నాకే కావాలి. స్ట్రక్ అవ్వకుండా ఉండని. ఇంకా ఓకే. పడ్డారు డ్రెస్సుల కోసం ఎగబడ్డారా? కుప్పలు చెప్పలు. ఈయన ఎంత కొనుక్కుంటున్నారు? షాపింగ్ టైం చూపియే చూద్దాం. ఏ రావే టైం.
అదే వస్తుంది వెళ్ళిపోతుంది. టైం అయితే 6:30 అవుతుంది. 6:30 కూడా కాదు, 6:18 అవుతుంది. చూడండి, ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, రాగా పెట్టేస్తే మేము మాట్లాడుతున్నాం యాస్టీస్ అలాగే. బయట సౌండ్లు, పిల్లలు మాట్లాడి మరి ఎందుకు అలా ఉన్నావు? బుజ్జి కాచుకొని కొన్నా. మాట్లాడినప్పుడు స్టోర్ రూమ్ అంటే నవ్వుతారు కదా. స్టోర్ రూమ్ అంటే ఏంటి? స్టోర్ రూమ్ అంటే స్టోర్ చేయండి. కొట్టుకుంటున్నారే, కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి దాని హాస్పిటల్ తీసేసుకుంటారు. హాస్పిటల్ ఇటువైపు కనిపించదు, అవతల పక్క ఉంటది కదా గౌతమ్ రెడ్డి. చూడు, గౌతమ్ రెడ్డి సుదర్శన్ రెడ్డి కాదు, గౌతమ్ రెడ్డి స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నాడు కదా, అదిగో స్కిన్ హాస్పిటల్. అప్పట్లో పాపం మా స్వీట్ అక్క ఎంతగానో మొత్తుకోగా పోయాను తెలుసా. గీతాన్ని తీసుకొని వచ్చాను నేను దీని గురించి, శుభం గురించి. గీతాన్ని తీసుకొని ప్రత్యేకంగా మొత్తుకోగా ఇంకా సరే నువ్వు వెళ్ళకపోతే నేను కొడతాను సంధ్య, నడు నేనైనా తీసుకుపోతాను అని మెన్షన్ చేసి అరిస్తే అక్క పర్లేదు అక్క నేను వెళ్తానులేండి అని కాలేజ్ డేస్లో వెళ్ళాను. ఇక్కడ నుంచి ఇక్కడే కదా కాలేజ్. శారది శారదియే నేనే. ఈ స్కూల్ నుంచే కాలేజ్కి చాలా మంది వచ్చారు. పెయింటింగ్స్ సూపర్ పెయింటింగ్స్ వేస్తారు. దీన్ని ఏమంటారు? హప్సిగూడ కానీ రోడ్ ఏమంటారని. ఎస్ఆర్ జూనియర్ కాలేజా? శ్రీ గాయత్రి కాస్త అలా ఎలా అయ్యింది? మా వాళ్ళకి కారు అన్నీ ఒకటి. మా వాళ్ళకి కారు, ఇల్లు, బైక్ అన్నీ ఒకటే అన్నమాట. నా పిల్లలు కొట్టుకుంటున్నారు అన్నమాట. నువ్వు నన్ను ఎందుకు ఎక్కిరిస్తున్నావు? నేనేం వాయిస్ ఓవర్ యాస్టీస్ పెడుతున్నాను, మాట్లాడేవి యాస్టీస్ వస్తాయి. అది వాళ్ళు చూడండి ఎలా దెబ్బలాడుతున్నారో చూడండి. ఆ రోజు ఇటే కదా మనం వెళ్ళాము నాన్నగారి పైనాపిల్ డ్రెస్ కోసం. అదే అటు సైడే కదా. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, టిఫిన్స్. కానీ భలే వింత కదా, ఎక్కడి నుంచి అక్కడెక్కడి నుంచో ఏమంటారు మోతీనగర్ నుంచి ఎర్రగడ్డ నుంచి నాగోలు వచ్చిన ఫ్యాన్సీ డ్రెస్ కోసం. కానీ ఈ దారంతా మిస్ అవ్వట్లేరా మీరు? ఇది మిస్ అవ్వట్లేనులే, నేను అక్కడంతా మిస్ అయ్యాను. ఇక్కడికి ఎందుకు వస్తాం? తార్నాక హప్సి కూడా ఇది మిస్ అవ్వలేవు. మరి మీ ఊరికి వెళ్తుంటే ఊరికి చాలా తక్కువ పోతాం కదా, ఈ జర్నీ కాదు కదా. ముందు మేము ట్రైన్లో వెళ్తుంటాం కదా, అయితే గీతే మొగలాలి మిస్ అవుతాను. అక్కడ నుంచి అక్కడికంటే మన ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్క తిరుగుతూ ఉంటాం కదా, దానివల్ల ఆ ఏరియా అంతా మిస్ అవుతాం కదా అని చెప్తున్నా.
హాస్ట్ ఉందా? అంటే ఏం చేస్తారు అందులో? హాస్టల్లో ఏమైనా వెళ్ళాలి అని నిన్ను వేసేయాలమ్మా హాస్టల్లో. అది ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ నువ్వు డిగ్రీ చదువుతున్నావా? నువ్వు డిగ్రీ చదువుతున్నావా? డిగ్రీ అంటే డిగ్రీ అంటే మనకి చాలా పెద్ద మన క్లాస్ కంటే 10th క్లాస్ కంటే పెద్ద. తీసేసి గంటగా వస్తలేదు అది చెరువుని ఎక్కేస్తారా? అదేదో చెరువు లేకుండా ఎత్తేస్తా అన్నారు చూడు, అట్లా ఎత్తే నీకు చెరువు కనిపిస్తలేదు. ఫిష్ సండే వస్తే ఫిష్ల వేట, ఫిష్లు చికెన్లు మటన్లు జోలికి పోమనుకోండి, అది వేరే విషయం. జలకన్య ఎగ్జిబిషన్ లోనా? దిగి పోదాం. మమ్మీ సమ్మతమేనా? నీకేం సమ్మతం లేదా? నా సంబంధం నాకే ఉంది కదా. సంబంధం ఏంటిది? రైడర్స్ పోతున్నారు, బయలుదేరారు. వెనకకి దియు. రైడ్కి వెళ్తున్నారు చూడండి, అన్ని సేమ్ బైక్స్ చూస్తారా? ఎన్ఫీల్డ్ అట, మనకు ఎలాగో తెలియదు కానీ రాయల్ ఎన్ఫీల్డ్ మా ఆయన చెప్తున్నారు వెనకాల నుంచి. సండే వస్తే వెకేషన్కి వెళ్ళే ఆప్షన్ కొంతమందికే ఉంటుంది, అలా లైఫ్ ఎంజాయ్ చేసేది. అందరికీ సాధ్యం కాదు. ఇట్లా గైడ్ చేసే వాళ్ళు ఉంటే చాలా ఈజీ తెలుసా రైడ్. అది ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వెనకాల బాక్స్ స్పానర్స్, టూల్ కిట్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంపల్సరీ ఉంటుంది. ఓకే ఓకే. నువ్వు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఏమేం ప్లేసెస్కి బాగా ఎంజాయ్ చేసావు కదా, చెప్పు చూద్దాం. గోవా. అలాంటివి వెళ్ళలేను. గోవా వెళ్ళలేరా నువ్వు? పల్లెటూరు. నాన్న చెప్తున్నాడు, ఆగండి. ఎక్కడెక్కడికి వెళ్ళాడు? చిలుకూరు బాలాజీ, నాకు చూపియలేవు. జూ పార్కు, శ్రీశైలము, బాసరా. బాసరా నేను వెళ్ళాను. బాసరా తర్వాత యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టకి బాగా ఎంజాయ్. ఓన్ బైక్ లేదు, సొంత బైక్ లేదు నాకు. ఎవరెవరు వెళ్తారు? అన్న, సిద్ధన్న, సతీష్ అన్న, రగన్న, నేను, 6 మేము వెళ్ళాం 3 బైక్స్ పైన. నాకు బైక్ లేదు. రగన్న వల్ల బావ బైక్ నాకు ఇచ్చాడు అన్నట్టు ఆ టైంలో. ఆ టైంలో రత్తాం కదా, ఇప్పుడు చల్లబడిపోయిందా? బాధ్యతలు పెరిగిపోయినాయి కదా, రెస్పాన్సిబిలిటీస్. అప్పుడు ఆకతాయి, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ. ఆకతాయి ఎప్పుడు పెరగలే నేను. అంటే ఎంజాయ్మెంట్ లైఫ్ కి చెప్తున్నా. ఆకతాయి అంటే అదేదో అల్లరి చేస్తే అలా కాదు, కానీ బాధ్యత లేకుండా లైఫ్ ఎంజాయ్మెంట్ మూడ్ లో చూసేవాళ్ళు కదా. ఇప్పుడు హస్బెండ్, ఫాదరు, అల్లుడు. హస్బెండ్ ఎవరికేంటే నాకే కదా. నేను హస్బెండ్ అంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు? నాకు 13-15 ఇయర్స్ వచ్చేంత వరకే ఇంటి బాధ్యతలు వచ్చేసినాయి. అప్పటికే మార్నింగ్ పేపర్ వేసేవాడిని, డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళేవాడిని, తర్వాత వచ్చి సైకిల్ వేసుకొని ఆఫీస్ బైక్ వెళ్ళేవాడిని, మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంటి ఏమంటారు దాన్ని, స్క్రీన్ నైట్ వచ్చి ఈవినింగ్ వచ్చి కూర్చొని ఫేస్ వాష్ చేసుకొని ఇంత అన్నం తిని మళ్ళీ నైట్ 9 to 2 వరకు స్క్రీన్ పెయింటింగ్కి వెళ్ళేవాడిని. పాలు, పేపరు, స్క్రీన్ పెయింటింగ్.
ఒకటి కాదు చాలా చేశాను. కానీ ఇన్ని చేశాక ఫెయిల్యూర్ ఎట్లా వచ్చిందంట? నా వల్ల అయితే అని చెప్పకు ప్లీజ్. ఫెయిల్యూర్ అంటే వస్తూనే ఉంటాయి. కోవిడ్ వల్ల వచ్చిందా? ముందంతా చేసావు కదా ఇంత పని, అప్పుడు బ్యాచిలర్ కదా, అప్పుడు ఆ మనీ అంతా ఏం చేసావు? అలా ఆ మనీ అంతా సేవ్ చేసుకోబట్టి ఇప్పుడు ఇలా కొద్దిగా రన్. అప్పుడు ఇలా ఆకతాయిగా తిరుగుంటే ఏడా అయ్యేది అవ్వకపోయేది కదా. మా ఆయన చాలా కష్టజీవి, మనకు అలాంటివి ఏం చేతగా. అమ్మ వాళ్ళు పెడితే తిని పెరిగాము. అందుకే ఇప్పుడు చాలా మంది నన్ను చూసినప్పుడు షాక్ అవుతారు. నేను కాదేమో, మా అమ్మ ఇలాగే అరుస్తూ ఉంటది కానీ అందుకే చాలా మంది షాక్ అవుతారు అనమాట. నేను 3 పిల్లల్ని చూసుకుంటూ మా ఇంట్లో పనులు చేసుకుంటున్నా అంటే. కొన్ని అలాగే ఉంటాయి కదా, ముందులాగా ఎవరు ఉండదు. చాలా మంది పొగరు పెళ్ళైపోయింది, దిమ్మ తిరుగుతుంది, ఉండదు, వచ్చేస్తుంది. నేననే కాదు చాలా మంది కోసం అనుకుంటారు అనమాట. ఏడ నెగులుతుంది, నెగలేదు, పంచాయత కాదు, చెప్పిన మాట వినదు, పొగరు, రకరకాలుగా అనుకుంటారు. కానీ లైఫ్ అన్నీ నేర్పిస్తుంది, చేంజ్ చేస్తుంది కదా. ఒకేలాగా ఎందుకు ఉంటాం? కొంతమంది ఏమో ముందు ఉంటారు అనుకో, అది వేరే విషయం. వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడను, నాకు సంబంధం లేదు. నేను నా గురించి మాత్రమే చెప్తున్నాను అన్నమాట. అంతేనా కదా? నిజం చెప్పండి, మీరు మారిపోతూ ఉంటారు కదా. మార్నింగ్ 7 అవుతుంది, ఆకలిస్తుంది మాకైతే. మా ఆయనకు అసలు ఆకలి ఇవ్వదు తెలుసా, దయ్యంలాగా తిండి ఉండదు, తిప్పలు. మా ఆయనకి, మా బావకి మా పెద్దోడు చెప్పినట్టు కడుపులో దేవుడు ఉంటాడు, మాకేమో దయ్యం ఉంటుంది అనమాట. బయటికి వెళ్తే ఖచ్చితంగా ఆకలేస్తుంది, ఏదో ఒకటి చెత్త తినాలి, ఏదో ఒకటి తింటూ ఉండాలి, లేకపోతే మేము అసలు తట్టుకోలేము. నాకైతే లిటరల్లీ ఇంకోసేపు అయితే వామిటింగ్ సెన్సేషన్ లాగా, హెడేక్ లాగా అలా అంతా వస్తుంది అన్నమాట. మీకు ఇలాగే ఉంటుందా? జర్నీ చేసి ఎంతమందికి తినాలనిపిస్తుంది? నిద్ర కంటే ఎక్కడ నాకు ఆకలే వేస్తుంది. నా అలాగే మా పిల్లలకు కూడా. ఈయన ఒక్కడే డిఫరెంట్ తెలుసా మా 5గురిలో, దిస్ గై. ఆయనకి ఏంటో నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, ఆయనకేం తినడం చేత కాదు, యాది పడదు, యాం లేదు, పని పిచ్చి మొహం అనమాట. మనం అలా కాదు, సరేనా? మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా చాలా వీడియోస్ చూపిస్తాను, సరేనా? బాయ్. ఇది ఇప్పుడు ఏం చెరువు అంటారు? భువనగిరియా? చెరువుకి చెరువు అనే ఒక పేరు ఉంటుంది. ఒరే, చెరువుకి చెరువు అనే ఒక పేరు ఉంటది, కానీ ఆ ఏరియాని బట్టి ఆ ఊరు పేరు చెప్తారు కదా, ఈ చెరువు ఆ చెరువు అని. ఇక్కడ ఏంటి మంటలు వస్తున్నాయి? ఎక్కడ కాల్చేసారు? ఏం కాల్చారు? ఎక్కడ వచ్చాం మనం ఇప్పుడు? ఇంత పెద్ద చెరువు చూడండి. పెద్ద చెరువు నేనే చేసుకున్నాను అని చెప్పి తాతయ్య అన్నాడు అన్నట్టు. మీ పెళ్ళిళ్ళు కూడా మీరే చేసుకోండి అని చెప్పి తాతయ్య అన్నాడు. ఆయన ఎప్పుడు అన్నాడు, ఎలాగన్నాడు తెలియదు. పైన తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు. మా పెళ్ళి చేసుకున్నాను. కానీ ఒక డౌట్ వచ్చింది నాకు, అడగనా? టెంపుల్ పేరు చాలా పెద్దగా ఉంది, స్వర్ణగిరి. మనం దీని దగ్గరికి వద్దాం అనుకున్నప్పటికే ఆగిపోయింది మన ప్రయాణం. గుళ్ళకి ఫుల్ స్టాప్. రాలేకపోయాం. నాను సృష్టి అయిపోయిందంట నాను, కానీ 1 year పాటు వెళ్ళకూడదంట టెంపుల్స్ గా. ప్రసు చెప్పింది నాకు, నైట్ టైం వెళ్తే సూపర్ ఉంటుంది టెంపుల్ అని, డే టైం కంటే. కానీ అనుకోని వెళ్ళకుండానే అయిపోయి ఇంకెన్నటికి. నేను వీళ్ళందరం కలిసి ఓలి ఆడేవాళ్ళం. అందరం చెరువుకి వెళ్ళే వాళ్ళం. మైసమ్మ చెరువు అని ఉండేది అప్పట్లో. ఇప్పుడంటే మూసేసిర్రేమో. అక్కడ వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చేవాళ్ళము. డ్రెస్ మాత్రం లింగపల్లం ఇండిచేవాడు. ఎందుకంటే అన్న వాళ్ళకి పిండడం అలవాటు. అప్పటికి మనకు అలవాటు లేదు. నల్ల సబ్బే, అదే సబ్బు నెత్తులకు పెట్టుకునేటోళ్ళం, ఒంట్లకు పెట్టుకునేటోళ్ళం. నల్ల సబ్బు ఉంటుండే ఒకటి.
అటు సైడ్ టెంపుల్స్కే వెళ్ళాము, మూవీస్కి కూడా వెళ్ళాము చాలా తక్కువ. నువ్వు మొన్న కూడా మమ్మల్ని వదిలేసి పుష్పం పుష్ప 2 పుష్ప ఎంత ధైర్యం, ఎన్ని రోజులకు అసలు మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళావు? దీనిపైన మీ స్పందన ఏంటి? నిన్నేమన్నా మా డాడీ మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు. నెక్స్ట్ టైం మమ్మల్ని పుష్ప 3 మూవీకి తీసుకెళ్తాడు థియేటర్లో. ఆడనే ఉన్నదా? పోదాం అయితే అమ్మా. ఇప్పుడు ఫోన్ వస్తుంది నాకు, ఇంకా వస్తుంది. లోపు రావాల ఫోన్. అరిగిపోతుందిరా కెమెరా. టోల్ గేట్ ఆగింది కదా ఆయన అశోక్. అవును, ఒకటి అడుగుతా, నీకు అన్నిటికంటే చాలా ఇష్టమైన పండగ ఏంటి? భువనగిరి మొత్తం గుట్టలతోటే ఉంటదా నిజంగా? ఏ పండగ అన్నది కాదు నా. ఈ దగ్గర నుంచి చూస్తే అసలు కొండ ఏమన్నా ఉందా? మా చిత్తల్లి డోరా పూని ఎత్తైన కొండ అంటా ఉంది. చెట్లన్నీ అడ్డం వచ్చినాయి. బా మొత్తమైన కనిపిస్తుంది. భలే ఉన్నది దగ్గరికి. ఇక్కడ పొలాలు వేసినప్పుడు ఇంకా బాగుంటది. ఇప్పుడు ఆ కొండ కిందనే పొలాలు కనిపిస్తూ గ్రీనిష్ గా. కొండ సరిగా కనిపిస్తలేదు, చెట్ల మధ్యలో నుంచి. మీకు కనిపిస్తుందా? చూడండి. భలే ఉంది. అదేదో ఐస్ క్రీమ్ లెక్క, అదిగో మా అబ్బాయి చూడండి, ఐస్ క్రీమ్ లెక్క అంట. చాక్లెట్ ఐస్ క్రీమ్ లెక్క ఉంది. వీడియోలో సరిగా కనిపిస్తలే కానీ బయట నుంచి చూస్తే ఏదో పక్కనే ఉన్నట్టుంది. కొండ మా ముందే ఉన్నట్టుంది చాలా పెద్దగా. అమ్మా ఎత్తైన కొండ, అదిగా ముందు కూడా చాలా ఎత్తైన కొండ వస్తుంది ముందు. ఎయిట్ అవుతుంది, మాకు ఆకలి అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి? బ్రేక్ఫాస్ట్కి మేము దోశ పిండి తెచ్చుకుంటున్నాం కదా, అందుకే ఇవన్నీ కొనుక్కున్నాం అన్నమాట దారి. తీద్దాం అనుకున్నా, ఇలా మంచిగా ఉన్నాయి కదా కొబ్బరిగా. చూడండి ఆరెంజ్ చెప్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది చూడండి చూడనీకి. కొంచెం మార్నింగ్ ఎండ రాక ముందుకైతే ఇంకా బాగా కనిపిస్తుండేనేమో. మంచిలో రెడ్గా చెట్ల నిండా ఉన్నాయి ఫ్లవర్స్. అసలు చాలా బాగుంది అనమాట. చూడండి ముందైతే 2 వైపుల నుంచి 2 చెట్లు కదా, సన్ లైటింగ్కి కనిపిస్తలేదు సరిగ్గా. కానీ ఇంకెవరు పనులలో పోనట్టున్నారు. అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. వర్షాలు పడితే కొంతమంది దున్నుకుంటున్నారు, కొంతమంది అలాగే వదిలేసారు. మీలో ఎంతమందికి ఊరు వాతావరణం అంటే ఇష్టం? మా బావకైతే చాలా ఇష్టం. చెప్పక్కర్లేదు, అయినా చేతులు ఎత్తుతారులే ఆయనకు చాలా. మా నాన్నగాడికి కూడా చాలా ఇష్టం. మా నాన్నగాడికి అదిగో దుడ్డెలు ఉన్నాయి చూసారా, పొంగలు అప్పుడే స్టార్ట్ చేశారు చూడండి. దున్నకం కాదట, ఏమంటారు? తుక్కం అంట. మీరేమంటారో చెప్పండి. తుకము ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంది. మా ఆయన వాళ్ళది గజ్వేల్ కాబట్టి వాళ్ళది ఒక రకంగా ఉంది టాపిక్. మాది వేరే అంటారేమో మా అమ్మ వాళ్ళు. మనకు అసలు అలాంటి నాలెడ్జ్ లేదు. చుచ్చు వస్తుందంట మా వాడికి. చూడండి ఎంత సోలార్ సిస్టమ్ ఎక్కడెక్కడ నుంచి, అక్కడ కార్నర్ నుంచి ఉంది. మేము అటు వెళ్ళలేం కాబట్టి మాకు ఇటువైపు కనిపించినంత మాత్రమే తీస్తున్నాను. మీకు కనిపిస్తుందా? మా కారు వెళ్తూ ఉంది కదా, అలా మీకు ఎంత కనిపిస్తుందో. కెమెరాలో పైకి వెళ్ళలేక కిందకి రాలేక కనిపిస్తుంది. ఇదిగో చూడండి ఇక్కడ దగ్గర నుంచి క్లోజ్ అప్ లో ఎంత చూడండి, ఎక్కడ దాకా ఉందో చూడండి. అక్కడ ఎడ్జెస్ వరకు మూవీస్ లో చెప్తారు చూడు, ఈ కార్నర్ నుంచి ఆ కొంగ ఉండే అంత కార్నర్ లాగాని
అక్కడి వరకు ఉంది అసలు అంతు లేకుండా. చూస్తున్నారా? అంతు లేని సోలార్ సోలార్ ప్యానల్. నాకు ఈ ఫ్లవర్స్ అయితే భలే నచ్చినాయి తెలుసా, అసలు భలే రెడ్ కనిపిస్తున్నాయి కెమెరా. చూడండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అసలు చాలా ఎండు కనిపిస్తున్నాయి చెట్లు. డోర్ పడిపోతుంది. చెట్టు కింద చూడు బావ ఎంత చల్లగా భలే ఉందో. ఇలా ఈ చెట్టు కింద కూర్చుంటే ఎంత బాగుంటుందో. జర కవర్లు పడేయాలి కదా. అలాగే దారి మొత్తం చాలా ఏం తీసుకుంటాను తెలుసా, నైట్ టైం ఈ దారిలో అసలు లైట్స్ ఉంటాయి. మా ఊరికి ఏంటో వింత. ఎందుకు 6 వెళ్ళే వాళ్ళని చూసినప్పుడు కూడా నాకు కాస్త భయం వేస్తూ ఉంటుంది. అబ్బా ఎలా వెళ్తున్నారు, వాళ్ళ ధైర్యం చాలా ఎక్కువ అని. అసలు లైట్స్ కూడా ఉండవు అన్నమాట. ఎమర్జెన్సీ కూడా ఎలా వెళ్తారో ఏమో, ప్రత్యేకంగా మాట్లాడుకొని అలా పోతారో ఏం చేస్తారో తెలియదు. కానీ అసలు ఒక లైట్ కూడా ఉండదు. మీకు చూస్తుంటే తెలుస్తూ ఉండొచ్చు, ఒక పోల్ ఉండదు, ఒక లైట్ ఉండదు. దారి మొత్తం చీకటిగా, అసలు దారి ఉందో లేదో తెలియనట్టు ఉంటుంది. కానీ బాగుంది. మొత్తం పచ్చదనంగా పచ్చగా. మా అమ్మ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ సరుకుంటాం, మేము ఏసీ ఆఫ్ చేసుకొని విండోస్ ఓపెన్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఫ్యామిలీ ఉంటుంది. థర్డ్ సర్కిల్ లో పేరెంట్స్ ఉంటారు. ఎంత బాగుందో. మా వాడు చూడండి, వాడు అద్దాన్ని వాడే అద్దంలో చూసుకొని మురిసిపోతూ ముప్పు తిప్పలు అయిపోతున్నాడు. ఆ క్వశ్చన్ బ్యాంక్ ఏమో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉంటుంది. మాకు బెస్ట్ టైం పాస్ అంటే తెలియకుండా ఇదిగా ఈ క్వశ్చన్ బ్యాంకే నాన్ స్టాప్ గా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటది. ఫ్రస్ట్రేట్ అవుతుంది. మా ఇంట్లో టామ్ అండ్ జెర్రీ కూడా ఉన్నారు. టామ్ జెర్రీ, ఐ నో